మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి ఉత్సవాల పాంప్లెట్లను కార్యక్రమ అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకునే నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. శివరాత్రి సందర్భంగా స్వామివారి ఊరేగింపు, అభిషేకాలు, రుద్ర పట్టణాలు, అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం కమిటీ స్పష్టం చేశారు. ఈసారి శివరాత్రిని మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఇది మన గ్రామానికి ఆధ్యాత్మిక పండుగ, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. నెల్లూరు జిల్లా దళదంక మండలం దళదంక గ్రామంలో వేంచేసిన శ్రీ గంగా పార్వతీ సమేత జానకి రామలింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు 13వ తారీఖు సాయంత్రం 7 గంటలకి గణపతి పూజ, పుణ్యాహవాచన, అంకురారోపణ, పుట్టమ్మను తీసుకురావడము, అఖండ దీపస్థాపన, దీక్షా వస్త్ర స్వీకరణ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. 14వ తారీఖు సాయంత్రం 7 గంటలకి గణపతి పూజ, పుణ్యాహవాచన, యాగశాల ప్రవేశము, ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే 15వ తారీఖు ఉదయం యాగశాల ప్రవేశము, నిత్యహోమము, బలిహరణ, తదుపరి స్వామివారి గ్రామోత్సవము, తదుపరి 9 గంటలకి మహన్యాసపూర్వక ఏకరుద్ర వారాభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారికి అర్చనలు, దర్శనము భాగ్యము కలుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకలు పటాకాక్షలకు పాల్గొనవలసిందిగా కోరుచు రాత్రి 12 గంటలకి లింగోత్సవకాల అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. తదుపరి స్వామివారి నందిసేవ గ్రామోత్సవం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుచూ ఉన్నాం. అలాగే 16వ తారీఖు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచన, యాగశాల ప్రవేశము, నిత్యహోమము, బలిహరణ, సాయంత్రం 7 గంటలకి నిత్యహోమము, యాగశాల ప్రవేశము, బలిహరణ, తర్వాత గజసేవ గ్రామోత్సవం జరుగుతున్నదిగా 17వ తారీఖు ఉదయం నిత్యహోమము, బలిహరణ, యాగశాల ప్రవేశము, తదుపరి స్వామివారి 9 గంటలకు కూడా శ్రీ గంగా పార్వతీ సమేత జానకి రామలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు, పార్వతీ పరమేశ్వరుడు కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రం 7 గంటలకి నిత్యహోమము, బలిహరణ, యాగశాల ప్రవేశము, తదుపరి 7:30కి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి తదుపరి అశ్వయోగ గ్రామోత్సవం కూడా జరుగుతున్నది కాబట్టి జలదంక మండల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను దివ్యంగా తిలకించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. నెల్లూరు జిల్లా జలదంక గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ జానకి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది అలాగే స్వామివారికి
ఈ 5 రోజులు చేసే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొనేందుగా కోరుతున్నాం. అలాగే స్వామివారి తిరునాళ్ళ సందర్భంగా 14వ తారీఖు నుంచి మొదలవుతాయి. 15వ తారీఖున 13వ తారీఖు నుంచి మొదలవుతాయి. 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ గ్రామోత్సవాల్లో కానివ్వండి, ఈ తిరునాళ్ళలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో పాల్గొని ఒకరికొకరు సమన్వయంతో మంచి మనసుతో స్వామివారి కృపకి పాత్రలు కావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా మేము ఒక విన్నపము. ఎందువల్లంటే కొన్ని ఏరియాల్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతుండే, దొంగతనాలు అయ్యి అలాంటివి ఏం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులను కూడా పేరు పేరున కోరుకుంటున్నాం.